హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజీ బ్లాగ్స్ అండ్ కామెడీ. వావ్, కేక్ ఎక్కడిది? ఎవరి బర్త్డే అని అనుకుంటున్నారా? నా బర్త్డేనే అండి. January 20కే అయిపోయింది. వీడియో ఎడిటింగ్ చేయడానికి ఇంత టైం పట్టింది నాకు. మా అన్న నా కోసం అని చెప్పి హ్యార్లెస్ నుంచి కేక్ తెప్పించిండు. ఒక 1/2 kg 1200 పడింది కేక్. అయితే midnight 12కి కట్ చేసేసిన. ఇంకా మార్నింగ్ నేను మా హస్బెండ్ ఇద్దరు పిల్లలు లేనప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళేసి వచ్చినాము. ఇంకెక్కడికైతే వెళ్ళలేదు బయటికి. ఇంట్లోనే ఫుడ్ కూడా నేనే ప్రిపేర్ చేసిన, బిర్యానీ చేసిన, మస్తు టేస్ట్ వచ్చింది. అవును, మీలో ఎంతమంది ఎన్నిసార్లు బిర్యానీ చేసినారు? నాకైతే ఇది 4th టైం అండి. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే సాల్ట్ తక్కువ అయిపోయింది, కొంచెం టేస్ట్ అయితే ఓకే ఉండే. కోల్డ్ అయింది, అప్పుడు కూడా అంత టేస్ట్ తెలియలేదు. సెకండ్ టైంకి కొంచెం పర్ఫెక్ట్ అయినా, ఇప్పుడు 4th టైంకి అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్ అయిపోయినా. మా మమ్మీ నేర్పించింది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా నుండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్కి నా వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, షేర్ అయ్యి. వీడియో ఎండ్ దాకా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎంతమంది ఉల్లిగడ్డలని నీళ్ళలో నానేసి కట్ చేస్తారు? మేమైతే అట్లనే చేస్తాము. ఎందుకంటే ఎక్కడెక్కడనో పడేసి వచ్చిన ఆనియన్స్ అన్ని మనకు వస్తాయి. ఫస్ట్ అవి నీళ్ళలో నానేస్తే, ఇంకొకటి మనకేంటి ట్రిక్ అంటే ఉల్లిగడ్డ పొట్టు కూడా ఈజీగా వెళ్తుంది. అట్లా అది పొట్టు తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కొని మళ్ళీ కట్ చేస్తాము. సో ఇప్పుడైతే నేను నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొద్దిగా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తున్నా. ఎక్కువ ఆయిల్ కూడా లేదు, చూస్తున్నారు కదా ఎంత ఆయిల్లో చేస్తున్నాను. ఆనియన్స్ వేగేలోపు నేను బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ తీసి పెట్టుకున్నా అండి. చూడండి, పట్ట, లవంగ, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు, మళ్ళీ స్టార్ పువ్వు, స్టార్ అనాయిస్ అంటారు కదా, అవి పెద్ద ఇలాచీలు కూడా, అవి కూడా టేస్ట్ బాగుంటాయి. ఇలా ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. మనకి ఆనియన్స్ అన్ని బాగా వేగాయి కదా, చూస్తున్నారు కదా, ఈ కలర్ అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి, ఇందాక మనము మంచిగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఒక 2 గంటల పాటు అయితే మస్తు నానింది. దాంట్లోకి ఇప్పుడు మనము ఏవైతే ఆనియన్ వేయించుకున్నామో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కొద్దిగా వేయాలండి. అది సూపర్ టేస్ట్ వస్తుంది. అది కూడా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్. ఆనియన్ అంతా దాంట్లో ఫ్రై అవుతుంది కదా, దాని ఫ్లేవర్ మొత్తము ఆయిల్కి. ఇప్పుడు మనం చికెన్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. కొన్ని పైన లాస్ట్కి బిర్యానీ పైన గార్నిషింగ్ అని ఇస్తారు కదా, దానికోసం అని చెప్పి కొన్ని పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లోకి పెరుగు వేసుకున్నాము. ఇందాక మనం తీసి పెట్టుకున్న మసాలాలు, పట్ట, సాజీరా, లవంగ, ఇలాచీ, స్టార్ అనైస్, పెద్ద ఇలాచీలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేషన్ చేసుకోవాలి. మన ఇష్టము, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అంటే బిర్యానీ రైస్ అయ్యే వరకు అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చికెన్లోకి పుదీనా, కొత్తిమీర, 8 పచ్చిమిరపకాయలు వేద్దాము. ఒక కట్ట సరిపోతుందండి. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర మనకి బిర్యానీ వాటర్లోకి, మళ్ళీ ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక కట్ట సరిపోతుంది. ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. 1 kg రైస్కి నాకు ఎంత సరిపడిందో దాకా తీసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, బిర్యానీ మసాలా, లవంగ, పట్ట, సాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ అనైస్ పువ్వు, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నాము. వాటర్ బాయిల్ అయినంత వరకు మనం బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాము. నీట్గా వాష్ చేసి నానబెట్టుకోవాలి. వాటర్ చూస్తున్నారు కదండి, ఇలా బాయిల్ అవ్వాలి. మనకి ఫ్లేవర్ అంతా బాగా పట్టుకుంటుంది. అప్పుడే చూస్తున్నారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది, కొంచెం yellowish గ్రీన్ కలర్ వచ్చింది. అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్తో అన్ని కలిపి ఫ్లేవర్ అంతా బాగా యాడ్ అయినట్టుంది. ఇప్పుడు నేను ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నా. ఒక 30% వరకు ఉడకాలండి, ఫస్ట్ లేయర్ కోసం అని చెప్పి.
ఇప్పుడు నేను 2 kgs గిన్నె తీసుకున్నా అండి. దాంట్లోకి మ్యారినేషన్ చేసిన చికెన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా పైన పైన ఒక్కొక్క పీస్ ఉండొద్దు, మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా అన్నం ఎలా ఉడుకుతుందో. ఒక 30% వరకు అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనము 30% వరకు ఉడికిన అన్నాన్ని ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. థర్టీ 30% వరకు ఉడికిన అన్నాన్ని ఇప్పుడు నేను చికెన్ పైన వేస్తున్నానండి. ఇది వచ్చేసి మన ఫస్ట్ లేయర్ అన్నమాట. రెండో లేయర్ ఏమో మనకి 70 to 75% వరకు ఉడకాలి. అది కూడా ఉడికిన తర్వాత సెకండ్ లేయర్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు థర్డ్ లేయర్ అండి, లాస్ట్ లేయర్. ఇది ఒక 90% వరకు ఉడికితే చాలు ఇంకా మనకి. మన ఇంట్లో ఎలాగైనా పాడైపోయిన రొట్టెల పెంకలు ఉంటాయి కదండి, ఆ పెంక తీసి పెట్టుకున్న తర్వాత బగోనా ఉంటుంది కదా, బిర్యానీ బగోనా, దానిపైన పెట్టేయండి. ఎందుకంటే కింద డైరెక్ట్ పెట్టేస్తే మనకి చికెన్ సరిగ్గా ఉడకదు, ఇంకా మాడిపోతుంది కూడా. అన్నం ఉడకబెట్టిన నీళ్ళని పారేయకుండా ఒక 2 కప్పుల దాకా పక్కనే తీసి పెట్టుకొని లేయర్స్ అన్ని వేసిన తర్వాత ఒక చిన్న కప్పుడు ఉంటుంది కదండి, ఒక నీళ్ళన్నీ వేసుకోవాలండి. దాని ఫ్లేవర్ అంతా మనకి ఇప్పుడు పడుతుంది, ఎందుకంటే వేస్ట్ అవ్వదు. ఇప్పుడు పైన నుంచి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకున్న తర్వాత కొంచెం అంతా లైట్గా గీ కూడా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు లైట్గా ఫ్లేవర్ కోసం చాలు. ఇప్పుడు కవర్ చేసేసిన తర్వాత మూత పెట్టుకున్న తర్వాత ఏదైనా బరువైన వస్తువుని దానిపైన పెట్టేసి ఒక 15 minutes వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి. మిగతా 30 to 40 minutes వరకు సిమ్లో లేదంటే చిన్నగా పెట్టాలండి. ఫైనలీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా పొగలు ఎలా వస్తున్నాయో. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.